హలో గైస్, వెల్కమ్ టు డ్రామా వీస్ ఇన్ తెలుగు. సారీ, ఇంతకు ముందు కదా డ్రామా వీస్ ఇన్ తెలుగు, ఇప్పుడు హరి గడి రివ్యూగా మార్చాను. మా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి పురుషోత్తముడు మూవీ రివ్యూ అనమాట నేను చెప్పబోయేది. నాకు తెలిసి ఈ మూవీ రివ్యూ ఎక్కువ మంది మన యూట్యూబ్లో చెప్పకపోయి ఉండొచ్చు, నేను చెప్తున్నాను, నేను చూశాను కాబట్టి. ఇంకా ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 గంటలు ఉంటుంది. మీకు డైరెక్షన్ వచ్చేసి రోమ్ భీమన, ఇతనైతే డైరెక్ట్ చేశారు, రైటర్ కూడా ఇతనే. అండ్ ఈ మూవీ వచ్చేసి బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అనమాట. ఒక డబ్బున్నోడు ఎందుకు సాధారణ ప్రజలుగా, అంటే ఒక పేదవాడిగా వచ్చాడు, డబ్బును వదిలేసి. అతనికి ఒక కంపెనీ ఉంది, వాళ్ళ నాన్నకి ఎన్ని వదులుకొని ఒక పేదవాడిగా ఉంటాడు. ఎందుకున్నాడు, మధ్యలో హీరోయిన్ ఎలా పరిచయం, ఇంకా మిగతా క్యారెక్టర్లు అందరూ ఎవరు, ఇదంతా ఈ మూవీలో చూస్తారు. ఇంతకుమించి ఇంకేం చెప్పకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి స్టోరీలు చాలా దాంట్లో విన్నారు మీరు. కాకపోతే ఇదేదో బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ కాబట్టి నేనైతే చూశాను. పైగా రాజ్ తరుణ్ ఉన్నాడని చూశాను. మూవీ అయితే నాకు నచ్చింది. మూవీ నాకు ఎండింగ్ బాగా అనిపించింది. అంటే లాస్ట్లో క్యామియో రావడం అదంతా బాగుంది. ఈ మధ్య క్యామియో అనేది బాగా అలవాటు అయిపోయింది మార్వెల్ దగ్గర నుంచి, సో అందుకే క్యామియో ఎక్కువ వచ్చేస్తుంది. ఈ క్యాస్ట్ వచ్చేసి ఈ మూవీలో మన రాజ్ తరుణ్, మురళీ శర్మ, ప్రకాష్ రాజ్, సత్య, రాజ్ రవీంద్ర, అలాగే ప్రవీణ్, రమ్యకృష్ణ, అలాగే ముఖేష్ ఖన్నా, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సింధి హాసిని, వీళ్ళందరూ చాలా ఎక్కువ క్యాస్ట్ అయితే ఉన్నారు, బాగున్నారు. అందరికీ వాళ్ళకి అంటే వాళ్ళ రోల్స్కి సరిపోయింది టైం లేను. ఇంకొంచెం ఏమైనా పెంచుంటే బాగుంది అనిపించింది. అది రన్ టైం కొంచెం పెంచుంటే బాగుంటుంది, బట్ పాటలే బాగానే ఉంది. అండ్ ఇంకా ఇది ట్రూ ఈవెంట్స్, ఖచ్చితంగా నిజంగా ఏమైందో దాన్ని చూపిస్తారు, దాన్ని కొంచెం డబల్ డోస్ వేసి చూపిస్తారు అంతే. అండ్ దీనికి ఇచ్చిన ఐఎండిబి రేటింగ్ 10కి 8 అయితే ఇచ్చారు. ఫిలిం బిట్ వల్ల 5కి 3 ఇచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వల్ల 5కి 3 ఇచ్చారు. నేను వచ్చేసి 7.5 అయితే ఇస్తాను 10కి. నాకు నచ్చింది. ఈ సినిమా వచ్చింది జూలై 26న. నేను ఈ మూవీ రివ్యూ చేస్తుంది మాత్రం మనకి ఆగస్టు, ఈరోజు 22 అనుకుంటా, అప్పుడు రికార్డ్ చేస్తున్నా ఈ మూవీ రివ్యూ అనేది. చాలా లేట్గా చూశాను, ఎందుకంటే రీసెంట్గా నేను చెప్తూ వచ్చాను ఇంకా చాలా రోజుల నుంచి ఎగ్జామ్స్ అని. సో ఆ ఎగ్జామ్స్ వల్ల రివ్యూస్ అయితే చాలా లేట్ అయిపోయి ఒక్క మూవీ కూడా నేను చూడలే. ఈ మధ్యలో ఏవో 4 సినిమాలు చూశాను. వెస్టర్ బచ్చన్, డబల్ స్మార్ట్, డార్లింగ్, ఇవన్నీ చూశాను. రివ్యూస్ కూడా వచ్చేసాయి. చూడకపోతే మీరు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, పైన కార్డ్స్లో కూడా వదిలేస్తా, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి ముఖ్యంగా. అండ్ రీసెంట్గా వచ్చినవి చూడకపోతే మన ఛానల్ పేజ్ ఓపెన్ చేసి చూసేయండి, దొరుకుతాయి. చాలా రివ్యూస్ అయితే ఉన్నాయి. కొత్త వాళ్ళు అయితే అన్నీ చూడండి. ఖచ్చితంగా మీకు మంచి మూవీస్ అయితే రికమెండేషన్ ఇస్తాను. బాగాలేదంటే బాగాలేదని చెప్తా. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే, ఈ మూవీ ఫ్యామిలీ వాచబులే అంటే ఫ్యామిలీ వాచబులే. సాంగ్స్ అంత కనిపించవు, బీజిఎం కొన్ని చోట్ల బాగుంటుంది. సో మళ్ళీ కలుగుతాను నెక్స్ట్ వీడియోతో. గుడ్ బై.